గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బ్రేకింగ్ న్యూస్కి సంబంధించినటువంటి వార్త మనం చూస్తున్నాం. గోవాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నార్త్ గోవాలో ఉన్నటువంటి ఒక నైట్ క్లబ్లో శనివారం అర్ధరాత్రి సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా చెప్తున్నారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది క్లబ్లోని కిచెన్ సిబ్బందే ఉన్నారు అనేది వార్తలు వస్తున్నాయి. గోవాలో ఉన్నటువంటి ఆర్పోరాలో బిర్చ్ బై రోమియో లేన్ అనే నైట్ క్లబ్లో ఘోరమైనటువంటి అగ్ని ప్రమాదం జరిగింది. ఇందులో పర్యాటకులతో పాటుగా కిచెన్ సిబ్బంది కూడా ఉన్నారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడమే ప్రమాదానికి కారణమని సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ కూడా ఇచ్చారు. ఈ దుర్ఘటన అనేది ఊపిరాడక ఎక్కువ మంది మరణాలు కూడా సంభవించినట్టుగా తెలుస్తోంది. 25 మందికి సంబంధించి అందులో ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే బిర్చ్ బై రోమియో లేన్ ఆర్పోరాలో, ఇది నార్త్ గోవాలో ఉంది. 25 మంది చనిపోతే అందులో 4 టూరిస్టులు ఉన్నారు, 14 మంది స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు అనేదైతే వార్తలు అందుతున్నాయి. 7 ఇంకా ఇప్పటికీ ఎవరు అనేది ఐడెంటిఫై చేసే పనిలో అయితే పోలీసులు ఉన్నారు. 6 తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్స్కి తరలించారు. ఎందుకు ప్రమాదం జరిగింది అనేది ఇప్పటికైతే ఐడెంటిఫై కాకపోయినప్పటికీ పోలీస్తో పాటుగా అక్కడ ఫైర్ సిబ్బంది కూడా ఉన్నారు. లీగల్ యాక్షన్స్ మేము తీసుకుంటామని చెప్తున్నారు. దీంతో పాటుగా ప్రమాద తీవ్రత ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వల్లే జరిగింది అనేది క్లబ్ యాజమాన్యం భద్రతా ఉల్లంఘనలు జరిగాయి అనేది క్లబ్కి అనుమతించినటువంటి అధికారులు ఎవరు అనేది వారి మీద చర్యలు కూడా తీసుకుంటామనేది సీఎం అనౌన్స్ చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి సీఎం వెళ్ళినటువంటి పరిస్థితి. అగ్ని ప్రమాదం శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగింది. ఆర్పోరా అనే గ్రామంలో ఉంది. రాజధాని పనాజీకి సుమారుగా 25 కిలోమీటర్ల దూరంలో ఈ ఆర్పోరా ఉంటుంది. అందులో ఈ పాపులర్ పార్టీ వేదిక అనేది బిర్చ్ బై రోమియో లేన్ అనేది గతేడాదే దీన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే అక్కడ గోవా పోలీస్ చీఫ్ అలోక్ కుమార్ సిలిండర్ పేలుడు వల్లే ఈ ప్రమాదం సంభవించింది అని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ చీఫ్ అయితే చెప్పారు. మరణించినటువంటి 25 మందికి సంబంధించి మృతదేహాలను ఆ క్లబ్ ప్రాంగణం నుంచి వెలికి తీశారు. బాంబోలిన్లో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజ్కి తరలించినట్టుగా స్థానిక బీజేపీ ఎమ్మెల్యే లోబో అయితే వెల్లడించారు. అగ్ని ప్రమాద సిబ్బంది, పోలీస్ బృందాలు అక్కడికి ఇమ్మీడియట్గా చేరుకున్నాయి. రాత్రంతా సహాయక చర్యలు చేపట్టాయి. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకుంటామనేది. ఎందుకంటే న్యూ ఇయర్ మరి 25 రోజుల్లో రాబోతుంది. ఈ నేపథ్యంలో ఎక్కువగా గోవా అనేది డెస్టినేషన్ పాయింట్గా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అన్ని క్లబ్బుల్లో ఫైర్ సేఫ్టీ ఉందా లేదా అనే దాని మీద ఆడిట్ నిర్వహిస్తున్నామనేది చెప్తున్నారు. దీంతో పాటుగా భద్రతా ప్రమాణాలు పాటించినటువంటి నైట్ క్లబ్బులు కావచ్చు, రెస్టారెంట్స్, రిసార్ట్స్ మీద చర్యలు తీసుకుంటాము, దానికి ఫైర్ సేఫ్టీ ఆడిట్ జరుగుతుంది అనేటువంటి మాట చెప్పారు. సిలిండర్ పేలుడు సమాచారంతో అక్కడికైతే ఇమ్మీడియట్గా సీఎం చేరుకున్నారు. దీంతో పాటుగా ఇమ్మీడియట్గా తీసుకోవాల్సినటువంటి చర్యల మీద కూడా ఫోకస్ పెట్టారు. ఈ దుర్ఘటన జరిగిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా స్పందించారు. మృతుల కుటుంబాలకి సంతాపం తెలియజేయడంతో పాటుగా ఎక్స్గ్రేషియాను కూడా ప్రకటించారు. మృతుల కుటుంబాలకి 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాని, క్షతగాత్రులకు 50,000 చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందజేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. మృతి చెందినటువంటి దాని మీద ఇప్పటికైతే ఒక నిర్ధారణకైతే రాలేదు. సిలిండర్ పేలుడు వల్ల జరిగింది అనేటువంటి ఆలోచన అంచనాకైతే వచ్చినప్పటికి కూడా ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అనే దాని మీద అయితే ఇప్పుడు ఫోకస్ అనేది ఉంది. మృతుల్లో మహిళలు కూడా ఉన్నారు, కిచెన్ సిబ్బంది ఉన్నారు. సజీవ దహనం అయ్యారు. అందులో 5 సజీవ దహనం మంటలతోనే కాలిపోయారని తెలిస్తే మిగతా 20 మందికి కూడా ఆక్సిజన్ అందక అక్కడ ఊపిరాడని పరిస్థితుల్లో వారు మరణించారు అనేటువంటి సమాచారాన్ని అయితే ఇప్పుడు మనకు అందుతోంది. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్, ఎందువల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది అనే దాని మీద ఫోకస్ అయితే పెట్టారు. దీనికి సంబంధించి గోవాలో ఈ దుర్ఘటన జరగడం అనేది ఇప్పుడు దేశాన్ని అయితే కలిచివేస్తున్నటువంటి పరిస్థితి. గోవా నైట్ క్లబ్లో ఏం జరిగింది, ఎందువల్ల ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది అనే దాని మీద అయితే ఫోకస్ పెట్టారు. సో రెస్టారెంట్ కమ్ క్లబ్ ఇది. ఈ క్లబ్లో ఎంతమంది ఇప్పుడు క్షతగాత్రులు అయ్యారు అనే దానికి సంబంధించి కూడా
ఐడెంటిఫై చేసే పనిలో ఉన్నారు. ఎందుకంటే ఒక తీవ్రమైనటువంటి పొగలు వ్యాపించాయి, విపరీతమైనటువంటి సౌండ్తో ఆ నైట్ క్లబ్ అండ్ రెస్టారెంట్ అనేది పేలిపోయినటువంటి పరిస్థితి. సో పోలీసులు అయితే ఇప్పటికీ అంచనా వేస్తున్నారు. కిచెన్ నుంచే ప్రమాదం జరిగింది అనే దాన్ని అయితే ఐడెంటిఫై చేశారు. అందులో కూడా పాపులర్ నైట్ క్లబ్ అది, అందులో ఇది జరగడం, దీంతో అది కూడా లాస్ట్ ఇయరే ప్రారంభమైనటువంటిది. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం, వీటన్నిటి నేపథ్యంలో ఎక్కువగా ఒక డెస్టినేషన్ పాయింట్గా ఉండేటువంటి గోవా, అందులోనూ వీకెండ్ పాయింట్, అది కూడా మళ్ళీ ఇప్పుడు ఇయర్ ఎండింగ్గా జరిగేటువంటి పార్టీలు, వీటన్నిటికీ వేదిక అయినటువంటి గోవాలో ఇలాంటి దుర్ఘటన జరగడం అనేది ఇప్పుడు కలిచి వేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇమ్మీడియట్గా అయితే ఏర్పాట్లు అయితే తీసుకున్నారు, వాటికి తరలించే చర్యలు కావచ్చు, రిలీఫ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగుతున్నాయి. సో వెరీ పెయిన్ఫుల్ డే అనేటువంటి మాటని ప్రమోద్ సావంత్ కూడా చెప్పారు, గోవా సీఎం చెప్పినటువంటి మాట. సో తీసుకున్నటువంటి చర్యల గురించి నేను అక్కడ ప్రాంతాన్ని పరిశీలించాను, తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి స్వయంగా ఆదేశాలు కూడా జారీ చేశాను అనేటువంటి మాట. సో ఇప్పటికైతే ఈ దుర్ఘటన జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి హోటల్స్, రెస్టారెంట్స్, పబ్స్, రిసార్ట్స్ వీటన్నిటి మీద కూడా చర్యలు, ఫైర్ సేఫ్టీ ఆడిట్స్ అయితే మొదలయ్యాయి అనేది గోవా ప్రభుత్వం అనౌన్స్ చేసింది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.